పత్రికా విలేకరులకి అందరికీ నమస్కారం. నిన్న సోషల్ మీడియాలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నా మీద 70 రూపాయలు ఉద్దరనారాయణ అన్నాడు. ఉద్దరనారాయణ కాదు, నేను నా పేరు పరిగెల నారాయణ వైఎస్ఆర్సీపీ పట్టణ ప్రచార కార్యదర్శి అధ్యక్షుడు. నేను ప్రజలకు ఎంతో మంది సేవ చేస్తున్నా. కరోనా టైంలో చేసిన ఈ 70 రూపాయలు ఎప్పుడో ఇచ్చేసిన సంవత్సరం కింద. ఇప్పుడు బసరాజు చెప్పినాడు కదండి, ఏమి నేను నీతి నిజాయితీగా పోతున్నా. ఒకరి కాలకన్నా నేను పని చేయటం లేదు, సొంత కష్టంతో నేను పని చేస్తున్నా. అక్కడ ఇక్కడ ఎవరి దగ్గర పని చేయటం లేదు. నేను నీవంటే అక్కడ ఇక్కడ పని చేస్తున్నావు. నీ పేరు కూడా తెలియదు నాకు, నీ ఎవరైనా కానీ నాకు తెలియదు. గుమాస్ పని చేయడం లేదు. నీవంటే శ్రీకాంత్ రెడ్డి దగ్గర, కృష్ణమ్మ దగ్గర, మల్లప్ప దగ్గర, పార్థసార్ దగ్గర నేను బ్రతుకుతున్నా. ఏక్ నిరంజన్ ఏమి నాకు తల్లిదండ్రుల తర్వాత గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అమ్మగారు నాకు తల్లిదండ్రులు వాళ్ళే. నాకు తల్లిదండ్రులు లేకున్నా ఇప్పుడు నాకు లేరు కూడా. నాకు తల్లిదండ్రులు వాళ్ళిద్దరే. నేను వాళ్ళ దగ్గర పోయి ప్రజాసేవ చేస్తున్నా. కరోనా టైంలోనే నేను ఎంతో ఖర్చు పెట్టుకున్నా. ప్రతి ఒక్కరికి సేవ చేస్తూనే ఉన్నా. ఇప్పటి వరకు నన్ను చాలా 70 రూపాయల గురించి అవమానించిన నేను ఒక ఎస్సీని. కబద్దార్, నీ పేరు ఏమో నాకు తెలియదు, ఇంకోసారి నా గురించి చెప్పదు, నా గురించి తెలుసుకో. ఆదోన్ ఎక్కడ కూడా ఒక జొన్నగిరి వైట్ పేపర్ లాంటి వాడు. నేను ఆదోని ఎవిడెన్స్ ఇచ్చి ఈ 70 రూపాయలు కాదు రియల్లీ చూపిస్తున్న బసరాజు దగ్గర. నేను ఎప్పుడో సంవత్సరం కింద తీసిన. ఆ పిల్లోడు ఎవరో వేయాల్సింది నన్ను అడిగినందుకు ఇచ్చేసిన సంవత్సరం కిందే. నా పేరు నీకేం పని లేకుంటే మా రెడ్డి చెప్పి సోషల్ మీడియాలో పని ఇప్పిస్తా. మా రెడ్డి చెప్పి ఒక దగ్గర ఉండాలి. ఎప్పుడైనా కానీ పని చేసేటప్పుడు నేను ఒకరి దగ్గర ఉన్నా, సాయిప్రసాద్ దగ్గరే. 2006 నుంచి నేను కాంగ్రెస్ టైంలో నుంచి ఉన్నా. ఇప్పటి వరకు 25 ఏళ్ళ ఒకరి దగ్గర పని చేస్తున్నా. అది ప్రజాసేవ, కూలి పని చేయటం. నేను ప్రజలకి సేవ చేసి కూర్చున్నాను పార్టీలో. మా రెడ్డితోన సోషల్ మీడియాలో పని ఇప్పిస్తా. సోషల్ మీడియాలో మా రెడ్డితో సోషల్ మీడియాలో పని ఇప్పిస్తా. వచ్చి పని చేద్దురా, నేను కావాల్సిన మా రెడ్డి చెప్తా. కబద్దార్, ఇంకోసారి నా గురించి తెలుసుకొని మాట్లాడు. నా పేరు పరిగెల నారాయణ. అన్నారంటే మీరు మా ఎస్సీ దళిత లీడర్లు సంఘాలకు అందరికీ చెప్పి ధర్నాలు చేస్తాం. జాగ్రత్త, కబద్దార్. నా పేరు పరిగెల నారాయణ వైఎస్ఆర్సీపీ పట్టణ ప్రచార అధ్యక్షుడు. ఎవరో మహానుభావుడు, నాకు ఆయన ఎవరనేది తెలియదు. ఈయనకి 70 రూపాయలు బాగున్నా అన్నందుకు కనుక్కుందామని కలిసి నేను ఇక్కడ బసవరాజు దగ్గరికి వచ్చిన హోటల్ దగ్గర. నేను ఎప్పుడో ఇచ్చేసిన 70 రూపాయలు. నేను ఆదంలో ఎవరికి బాగున్నా లేదా ఇక్కడ బసవరాజుని అడగండి మీరు చెప్పు. అప్పుడే ఇచ్చేసినాడు. అదే ఒక నెల ముందు సంవత్సరం ఎప్పుడో ఇచ్చేసినాడు. సంవత్సరం కింద ఇచ్చేసినాడు డబ్బులు. దానిలో ఎవరు విషయం పెట్టద్దండి. నారాయణ గురించి బాధపడుతున్నారు. ఎవరు వీడియో పెట్టద్దండి. ఎందుకంటే దయచేసి చెప్తున్నాను, ఈ రాజకీయంగా వద్దు. మరి నేను ఏదో చిన్నగా వ్యక్తిగా చేసుకొని తింటున్నాను, దాన్ని విషయాలు చేయొద్దండి. ఎప్పుడైనా నేను బసవరాజు పాంపుట్ట దగ్గర ఉంటాను. ఏ టైం ఉంటాను, ఇదే టైం ఉంటాను. ఎప్పుడన్నా రమ్మని ఉంటాను. నేను సాక్ష్యం నా కోర్టు అవసరం లేదు, కోర్టుకి వేయద్దండి. ఎందుకంటే ఇది చిన్న వ్యక్తి, ఇది నేను 3 పిల్లల్ని చదివిపిస్తున్నాను. నా బాధ నేను చెప్పుకోలేను. అందుకోసమే ఇది ఇప్పటికే సమర్థం అయిపోండి. జై యూట్యూబ్కి పోతున్నాడు, అయిపోయింది ఇంకేం. దాని ప్రెస్ మీట్ పెట్టద్దండి, దయచేసి చెప్తున్నాను మీకు. ఎవరు విషయాలు చెప్పొద్దండి. ఇంకా ఇక్కడికే మర్చిపోండి. నేను బసవరాజు, ఇట్లు బసవరాజు. థ్యాంక్ యూ.